ఓట్ల జాబితా తయారీలో ఎందుకు అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒక పెద్ద పజిల్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఇంత పెద్ద విశాల భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఒక ఎన్నికల ప్రక్రియ మాత్రమే. ఆ ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగకపోతే ఇక అనాగరికమైన ఒక అనార్కిజం వచ్చేస్తుంది, నో డౌట్. అది ఉండడం కోసమే ఎన్నికలు జరుపుతారు. ఆ ఎన్నికల్ని సజావుగా అవకతవకలు లేకుండా స్పష్టమైన ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే విధంగా, ప్రజలకు అవకాశం కల్పించే విధంగా చూడడం ఎన్నికల సంఘం యొక్క బాధ్యత. దానికోసం దేశంలోని మొత్తం యంత్రాంగం, మొత్తం అన్ని వ్యవస్థలు ఒక 45 రోజులు 2 నెలల పాటు సుమారుగా పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంటుంది మొత్తం యంత్రాంగం, టోటల్ దేశం అంతా కూడా. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇది ఎందుకో వికటిస్తోంది, ఎవరికి అర్థం కావట్లేదు. ఇష్టారాజ్యంగా వేల సంఖ్యలో ఓట్లు తీసేస్తున్నారు, వేల సంఖ్యలో ఓట్లు చేర్పించేస్తున్నారు. ఇవాళ ఎక్కడో వచ్చింది, అనంతపూర్ జిల్లాలోనో చంద్రగిరి నియోజకవర్గంలోనో ఎక్కడో సంబెర్ 60,000 ఓట్లు చేర్చారంట, ఫామ్ 6లు ఇచ్చారంట. ఎలా ఇస్తారు? 60,000 కొత్త ఓట్లు, 60,000 ఓట్లు చేరికలు ఉంటాయా? 40 ఏళ్ల వ్యక్తులు, 50 ఏళ్ల వ్యక్తులు కూడా నాకు ఫస్ట్ ఓట్ అని చేర్చుకుంటున్నారంట, 18 ఏళ్ళు నిండినట్టు ఇది చేసి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆల్రెడీ అనంతపురం జిల్లాలో ఉరవకొండలో ఒక పెద్ద ఇది చూసాం మనం, ప్రకాశం జిల్లాలో పర్చూరు, గుంటూరు జిల్లాలో పొన్నూరు, ఇట్లాంటి చాలా చూసాం. వైజాగ్, విశాఖపట్నం, రాష్ట్రమంతా ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పాపం వాళ్లే రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు వాళ్లే ఎక్సర్సైజ్ చేసి చాలా కష్ట నష్టాలకు వచ్చి, ఖర్చులకు వచ్చి ఆ రికార్డ్స్ అన్ని తీసి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కి ఇస్తున్నారు. అయినా చర్యలు శూన్యం. ఒకటి క్లియర్, చేయిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ అక్రమాలు పాల్పడుతున్నది, అధికారంలో ఉన్నారు వాళ్ళు. అధికార యంత్రాంగం మెజారిటీ ఎవరెవరు వ్యక్తులు పలానా మనం చెప్పలేకపోయినా కొంతమంది ఉద్యోగులు, అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఏదో ఒక కానిస్టేబుల్ని, ఒక ఏఎస్ఐని సస్పెండ్ చేశారు ఏదో పర్చూరుకు సంబంధించిన ఇష్యూలో. ఏఎస్ఐను కానిస్టేబుల్ ఓట్లు జాబితాని అక్రమాలను ఆపగలరా? ప్రభుత్వాలు, పొలిటికల్ బాసులు తలుచుకుంటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అయినా ఈ సస్పెన్షన్లు ఏంటి? ఒక అక్రమంగా ఒక ఓటు చేరినా, అక్రమంగా ఒక ఓటు పోయినా అది ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన ప్రభుత్వ ఉద్యోగి మీద సస్పెన్షన్ ఏంటి? టర్మినేషన్ కదా ఉండాలి, అసలు మొత్తానికి పీక్ అవతల పడేయాలి కదా. అలాంటి ఉద్యోగి ఒక రకంగా దేశద్రోహి. ప్రజల ఓటు హక్కుని తీసేయడం అంటే ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని తొక్కేయడం. అతను దేశద్రోహి. ఆ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇంకొకటిగా ఆ పని చేసిన వాడు ఎవడైనా సరే వాళ్ళని ఏదో సస్పెన్షను, ట్రాన్స్ఫరు, వాట్ నాన్ సెన్స్. ఎప్పుడు మారుతుంది దేశం అంటే? ఎందుకు మారుతుంది? మారదు. దీని మీద చర్చను చూద్దాం. చర్చలో మనతో విక్రమ్ గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే పట్టాభి గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే